భారతదేశం అంటే కేవలం ఒక దేశం మాత్రమే కాదు. వేల సంవత్సరాల చరిత్రకు, సంస్కృతికి, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు నిలయమైన పవిత్ర భూమి. మన దేశంలో ఎన్నో వేల దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది. ఒక స్థలపురాణం ఉంటుంది. ఒక ప్రత్యేకమైన నిర్మాణశైలి ఉంటుంది. ముఖ్యంగా ఆలయాన్ని సందర్శించే భక్తులలో ఒక ప్రత్యేకమైన విశ్వాసం ఉంటుంది. అలాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో మొదటిగా మనం తెలుసుకోబోయేది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల కొండలపై వెలసిన ఈ పవిత్ర క్షేత్రం కోట్లాది మంది భక్తులకు అత్యంత ముఖ్యమైన పుణ్యస్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుడు, బాలాజీ, గోవిందుడు వంటి పేర్లతో భక్తులు పిలుస్తారు. తిరుమలలోని 7 కొండలను సప్తగిరులు అని పిలుస్తారు. ఈ 7 కొండలకు ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని భక్తులు విశ్వసిస్తారు. తిరుమల ఆలయానికి అనేక శతాబ్దాల చరిత్ర ఉంది. వివిధ కాలాల్లో అనేక రాజవంశాలు ఈ ఆలయ అభివృద్ధికి సహకరించాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని రాజులు, పాలకులు ఈ క్షేత్రానికి విరాళాలు అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు. కాలక్రమేణా తిరుమల ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఎదిగింది. తిరుమల క్షేత్రానికి సంబంధించిన అనేక పురాణ కథలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా తిరుమలలో అవతరించిన కథ ప్రసిద్ధి చెందింది. పురాణ సంప్రదాయం ప్రకారం శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకున్నాడని చెబుతారు. ఈ కథకు సంబంధించిన అనేక ప్రదేశాలు తిరుమల తిరుపతి ప్రాంతంలో ఇప్పటికీ భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. తిరుమల ఆలయ నిర్మాణంలో ద్రావిడ ఆలయ నిర్మాణశైలికి సంబంధించిన అనేక విశేషాలు కనిపిస్తాయి. ఆలయ గోపురాలు, మండపాలు, శిల్పాలు మరియు ఇతర నిర్మాణాలు భక్తులను మాత్రమే కాకుండా చరిత్ర, వాస్తుశిల్పంపై ఆసక్తి ఉన్నవారిని కూడా ఆకర్షిస్తాయి. అయితే తిరుమల ప్రత్యేకత కేవలం ఆలయ నిర్మాణంలోనే లేదు. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు. తిరుమల ప్రసాదం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భక్తులు దీనిని స్వామివారి ప్రసాదంగా ఎంతో భక్తితో స్వీకరిస్తారు. తిరుమలలో జరిగే ముఖ్యమైన ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ సమయంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, వాహన సేవలు మరియు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను చూడటానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. తిరుమల కేవలం ఒక ఆలయం కాదు. ఇది భారతదేశపు ఆధ్యాత్మిక సంప్రదాయానికి, భక్తి విశ్వాసాలకు, శతాబ్దాల చరిత్రకు ఒక గొప్ప ప్రతీక. ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని కోరుకునే ప్రతి భక్తుడికి తిరుమల ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. ఇదే మన భారతదేశపు గొప్పతనం. మన దేశంలోని ప్రతి దేవాలయం వెనుక ఇలాంటి ఒక కథ ఉంది. తదుపరి వీడియోలో భారతదేశంలోని మరో ప్రసిద్ధ ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి చారిత్రక మరియు ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.